Today you have hope, my friend, in Jesus. యేసులో ఈ రోజు స్నేహితులారా నీకు ఒక నిరీక్షణ ఉంది. Come to him. My dear friends, welcome to God's presence. నా ప్రియమైన స్నేహితులారా దేవుని యొక్క సన్నిధిలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. The grace of God is coming upon you. దేవుని యొక్క కృప మీ మీదకి దిగి వస్తూ ఉన్నది. God's mercies are new every morning. దేవుని యొక్క కనికరములు ప్రతి దినము తాజాగా ఉంటూ ఉన్నాయి. You see, every day the demon powers try to bring different problems into a man's life or a woman's life. చూడండి, ప్రతి దినము కూడా దయ్యములు ఏం చేస్తుంటే ఒక స్త్రీ లేక పురుషుని యొక్క జీవితంలోనికి కొత్త కొత్త సమస్యలు తెచ్చిపెడుతూ ఉంటాయి. The devil comes to steal, to kill and to destroy. సాతానుడు మన దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. But Jesus came to give eternal life. కానీ యేసుక్రీస్తు వారైతే నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. Abundant life. సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి. And as the life abundantly overflows in you, it brings out all the evil powers, all the curses and all the destructions of the devil and sets you free. ఎప్పుడైతే ఆయన యొక్క జీవం సమృద్ధిగా నీలోనికి వస్తుందో ప్రతి విధమైనటువంటి శాపాలని, దుష్ట శక్తులు తీసుకొచ్చేటువంటి ప్రతి సమస్యల్ని అవన్నీ తొలగించి వేసి నీకు నెమ్మదినిస్తూ ఉన్నాడు. Yes, you become a new creature. అవును, నీ ఒక నూతన సృష్టిగా మారుతున్నావు. The life-giving power of Jesus, జీవం ఇచ్చేటువంటి యేసు యొక్క శక్తి it makes you a new creature. నిన్ను ఒక నూతన వ్యక్తిగా చేస్తూ ఉన్నది. Today the Lord wants to make you a new creature, ఈ దినమే ప్రభు నిన్ను ఒక నూతన సృష్టిగా చేయాలని కోరుతున్నాడు. a new person నూతన వ్యక్తిగా in the image of Christ. క్రీస్తు యొక్క స్వరూప్యంలోనికి మారుస్తున్నాడు. Yes, you can become and have the image of God అవును, దేవుని యొక్క స్వరూప్యాన్ని నువ్వు పొందుకొని వ్యక్తిగా మారగలవు. నువ్వు as the sin leaves you, పాపం అనేది నేను విడిచిపెట్టడం వలన దేవుని యొక్క కుమారుగా ఉంటావు. as the worldly nature leaves you. ఏ లోక సంబంధమైన స్వభావం నేను విడిచిపెట్టినప్పుడు దేవుని కుమారుగా నువ్వు ఉంటూ ఉన్నావు. నా పేరు ప్రకాష్ అయ్య గారు, నా భార్య పేరు మంగతాయారు, నా బిడ్డ పేరు వసంతలక్ష్మి, నా మనవడి పేరు ప్రకాష్ కుమార్, నా మనవరాలి పేరు హెచ్చిబ, మా అల్లుడి పేరు ప్రేమ్ కుమార్. నా పేరు మంగతాయారండి. దేవుని చేసిన మేలుని బట్టి నేను చిన్న సాక్ష్యం పంచుకోవాలని. అలాగని చాలా జీసస్ కాల్ పరిచయం కాకముందు నా భర్త చాలా విపరీతంగా తాగేవారు. తాగిన దాని మీద చాలా సంవత్సరాలుగా 25 సంవత్సరాలు అవుతుంది మా మ్యారేజ్ అయ్యి. అప్పటి నుంచి తాగుతూనే ఉన్నారు. నేను ఇష్టసరంగా తిరిగి నానా రకంగా చెడ్డతనంగా ప్రవర్తించేవాడిను. ఎవరినైనా సరే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడము, బూతులాడము, తాగడము. తాగి ఏ టైం అయ్యేదో నాకే తెలియకపోయేది కాదు. రాత్రి 11 అయ్యేది, 1 గంట అయ్యేది, 2 అయ్యేది. ఆ టైంలో తాక్కుని తిరుక్కుని వచ్చేవాడిని. నువ్వు ఆ ఇంటి దగ్గర ఒక అమ్మాయి ప్రసన్న అనే అమ్మాయి జీసస్ గారి మార్గం దేవుడు ఆ అమ్మాయి ద్వారాగా మాకు ఈ కార్యం చేశారు గారు. ఆ అమ్మాయి తీసుకొచ్చి ముందు ఆమె లెటర్ వేసింది. అంకుల్ తాగుతున్నాడు కదా అంటే అయ్యగారికి లెటర్ వేస్తానని చెప్పి ఆమె 2007లో వేసింది అయ్యగారు. దినాకరయ్య గారు పెద్దయ్య గారు లెటర్ రాస్తారు, నువ్వు బాధపడవద్దమ్మా, నాకు పెద్దగా చదువుకోలేదు అయ్యగారు, వార్దాలం కొంచెం గుర్తు రాదు, అయినా కానీ దేవుడు నాకు వాగ్దానం ఇచ్చి నువ్వు బాధపడవద్దమ్మా, బాధపడిన వారిని బాధించే దేవుడు కాదు, ఆయన ముఖం దాచుకోవడాన్ని ఆ వాగ్దానంతో అయ్యగారు లెటర్ రాసి పంపించిన తర్వాత నా భర్తను తీసుకుని జీసస్ కాల్కి వచ్చాను అయ్యగారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా పాప అంతకు ముందే మాకు ఇష్టం లేని మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. మా పాప గురించి ఇంకా విపరీతంగా నేను చాలా హింసపడ్డాను. ఆ బాధ ఈ బాధ ఎక్కువ తాగుడుతో విపరీతమైన తాగుడు చేసినాను అయ్యగారు. అసలు తాగుడంటే ఇడిచిపెట్టేవాడిని కాదు సార్. ఎవరి మాట కూడా లెక్క చేసేవాడిని కాదు. అసలు తల్లిదండ్రుల మాట కూడా లెక్క చేసేవాడిని కాదు. ఎవరి మాట కూడా లెక్క చేయకుండా అట్లా తిరిగేవాడిని. మా కుటుంబం చాలా చెదిరైపోతుంది తండ్రి, మరి ఏంటి నీ మార్గం నిన్నే నమ్ముకుని నేను ఉన్నాను, నువ్వే నాకు దారి చూపించాలని చెప్పి అయ్యగారి ద్వారాగా నేను ఎంతో బాధపడి మాటకి లెటర్లు వేస్తూనే ఉన్నాను అయ్యగారు. లెటర్ వేసిన తర్వాత దేవుని దయ వల్ల ఒకసారి ఇక్కడికి వచ్చి నేను అడిగితే లేదమ్మా నువ్వు కుటుంబ ఆశీర్వాద పథకంలో జాయిన్ అవ్వు, దేవుడిని కార్యం చేస్తారని అన్నారు. అయిన తర్వాత నేను 2007లోనే లాస్ట్ నెల నవంబర్ నెలలో జాయిన్ అయ్యాను అయ్యారు. అప్పటి నుంచి నాకు బయటికి వెళ్ళిన తర్వాత కనీసం ఆ వైన్ షాప్ ముఖం కూడా చూడకుండా నేను ఆ తాగుడు మానేశాను. అప్పటి నుంచి దేవుడు చేసిన మేలుని బట్టి నా భర్త 2007లోనే తాగుడు ఇడిచిపెట్టేశాడు. ఇందులో జాయిన్ అయిన తర్వాత దేవుడు చేసిన మేలు ఇది నాకు అయ్యారు.
అట్లానే నా బిడ్డను కూడా కలుపుతండి. నేను లేకపోయినా నాకు పర్వాలేదు, నా భర్త నా బిడ్డని ఆదరిస్తే చాలని నేను అలాగే ప్రార్థన చేసుకుని నా బిడ్డకి అప్పటికి ఇంకా 20 రాలేదు అయ్యగారు. యంగ్ పార్ట్నర్గా జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు మేము ఇంత కుటుంబంతో మేము సంతోషంగా ఉంటున్నామంటే దినకరయ్య గారి ప్రార్థన బలం వల్ల, ఆ దేవుని కృప వల్ల మేము సంతోషంగా ఉంటున్నాము. My friend, నా స్నేహితులారా, Jesus loves you. యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. He is walking in your home. ఆయన మీ కుటుంబంలో నడుస్తున్నారు. Would you join the family blessing plan of Jesus Calls? మరి మీరు యేసు పిలుచున్న పరిచర్యలో ఉన్న కుటుంబ ఆశీర్వాద ప్రణాళికలో సభ్యులుగా నమోదు చేసుకుంటారా? We'll be praying for your family to be blessed. మీ కుటుంబం అంతా దీవించబడడానికి మేము ప్రార్థిస్తూ ఉంటాం. And God will increase every blessing in your family. దేవుడు మీ కుటుంబంలో ప్రతి ఆశీర్వాదాన్ని ఇంకనూ వృద్ధి కలుగ చేస్తారు. God will bless your children and make their peace great. దేవుడు మీ పిల్లల్ని ఆశీర్వదించి వారికి గొప్ప శాంతి సమాధానం ఇస్తారు. God will fill your home with peace and satisfy you with the richest blessings. దేవుడు మీ కుటుంబంలో శాంతినిచ్చి అత్యంత ఐశ్వర్యంతో కూడిన సంపదను తృప్తిపరుస్తారు. All these blessings for the family will come when you become a partner with Jesus as we pray for you. మేము మీకోసం ప్రార్థిస్తున్న ఈ తరుణంలో మీరు కుటుంబ ఆశీర్వాదాల ప్రణాళికలో భాగస్థులుగా ఉండగా ఈ ఆశీర్వాదాలన్నీ మీకు సమకూర్చబడతాయి. Here's how you can be a partner. ఇదిగో ఈ రీతిగా మీరు ఈ ప్రణాళికలో భాగస్థులుగా ఉండవచ్చు. ఈ కుటుంబ ఆశీర్వాద పథకంలో చేరదలచిన వారు 3,000 రూపాయలు విరాళము చెల్లించి ఈ పథకంలో చేరవచ్చును. లేదా ప్రతి నెల 100 రూపాయలు లేక 250 రూపాయలు లేక 500 రూపాయలు చొప్పున పంపించి చేరవచ్చును. మా చిరునామా ప్రార్థనా గోపురం నంబర్ 10-3-163/3 ఓల్డ్ ల్యాన్సర్ లైన్స్, హిమ్మత్ నగర్, సికింద్రాబాద్ 500025. మా ఫోన్ నంబర్ 04027824444. మా వెబ్సైట్ ద్వారా కూడా పంపవచ్చును. www.jesuscalls.org మరియు www.prarthana.org. మీ ప్రేమపూర్వక విరాళములు పంపించి మీ కుటుంబం యావత్తు దేవుని మెండైన దీవెనలు పొందండి. We shall turn to John chapter 1 and verse 16. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. Of the fullness of Jesus we have all received grace for grace. యేసుక్రీస్తు యొక్క పరిపూర్ణతలో నుండి మనమందరమును కృప వెంబడి కృపను పొందితిమి. Today I am going to talk to you on the perfect grace that he gives to you. ఈ దినాన్ని ఆ దేవుడు మనకు అనుగ్రహించేటువంటి పరిపూర్ణమైనటువంటి కృప అనే అంశం మీద మాట్లాడబోతున్నాను. We shall quickly see something about this grace. మనము వెంటనే ఒక చిన్న విషయాన్ని గురించి మనం చూద్దాం. వీటి The గురించి Bible says grace above grace. కృప వెంబడి కృప అని బైబిల్ చెప్తున్నది. Psalm 86:15 says, కీర్తన గ్రంథంలో 86వ కీర్తన 15వ వచనం ఏమంటుందంటే, it is abundant grace. ఆయన యొక్క సమృద్ధి అయినటువంటి కృప అంటున్నాడు. James 4:6 says, యాకోబు 4వ అధ్యాయం 6వ వచనంలో much more grace every day. రోజు రోజుకి ఇంకా ఇంకా ఎక్కువయ్యేటువంటి కృపను దేవుడిస్తున్నాడు. Acts 4:33 says, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనంలో great grace. గొప్ప కృపను ఇస్తున్నాడు దేవుడు. God is going to give you abundant grace. దేవుడు మీకు సమృద్ధి అయిన కృపను ఇచ్చుచున్నాడు. Finally, చివరిగా we are not going to live in this world forever. మనం ఈ లోకంలోనే ఎల్లకాలము జీవించము. If you read Titus chapter 3:11-13, తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు చూస్తే the Bible says, బైబిల్లో ఇలాగనంటూ ఉన్నాడు, the grace of God will remind us about two things. దేవుని యొక్క కృప 2 విషయాలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. Number 1, మొదటిది our blessed hope in Christ. యేసుక్రీస్తులో మనకున్నటువంటి ఆశీర్వాదకరమైనటువంటి నిరీక్షణను జ్ఞాపకం చేస్తున్నాడు. What is our blessed hope about our end? ఏంటి మనకున్నటువంటి ఆ గొప్ప నిరీక్షణ? If you read Philippians chapter 1 and verse 23, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3 వచనాలు చూస్తే Paul says, పౌలు ఎలాగనంటున్నాడు, I would like to leave this body and go and be with Jesus. నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టి యేసుతో ఉండాలని కోరిక కలుగున్నాను అంటున్నాడు. Grace says,
కృప When you ఏమంటుందంటే leave this body, నీవు ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు oh, you will go and live with Jesus. నీవు వెళ్ళి యేసుతో నివసిస్తావని చెప్తుంది ఆ That కృప. is our blessed hope. అది మనకున్న ఆశీర్వాదకరమైన నిరీక్షణ. The blessed hope that you are going to be with Jesus will come to you. మనకున్నటువంటి ఆ గొప్ప నిరీక్షణ, యేసుతో ఉంటున్నాము అనేటువంటి ఆశీర్వాదకరమైన నిరీక్షణ మీ దగ్గరకు వస్తుంది. And according to these words, it reminds us about one more thing. ఈ వచనాన్ని బట్టి చూస్తే మరొక విషయాన్ని కూడా మనం జ్ఞాపకానికి తెచ్చుకోవచ్చు. The glorious coming of Jesus Christ our Lord into this world. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరలా రెండవసారి భూమి మీదకి రానైనటువంటి మహిమ గల సన్నివేశము కూడా మనకు జ్ఞాపకం వస్తుంది. Oh, we all the time look forward to that great event. మనం అందరం కూడా ఆ గొప్ప సన్నివేశం కొరకే మనం ఎదురు చూస్తూ ఉన్నాము. Recently, the scientists have started telling about the end of the world. ఈ మధ్యనే శాస్త్రజ్ఞులైనటువంటి వారు ఈ లోకము యొక్క అంతాన్ని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. The scientists in Canada have recently said like this. కెనడాలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు ఈ మధ్యనే ఇలాగన్నారు. The surface of the moon is covered by a liquid which looks like human blood. చంద్రుని మీద ఉన్నటువంటి ఆ ఉపరితలము రక్తమును పోలినటువంటి ఒక ద్రవ పదార్థముతో కప్పబడి ఉన్నది అని చెప్పారు. When they examined this liquid, అక్కడ ఉన్నటువంటి ఆ ద్రవమును వాళ్ళు పరీక్ష చేసినప్పుడు it looks exactly like the human blood. మానవుల్లో ఉండేటువంటి రక్తము ఎలాంటి లక్షణాలు కలిగి ఉందో అదే విధముగా ఆ చంద్రుని ఉపరితలం మీద ఉన్న ద్రవము ఉన్నది. Acts 2:20 says, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 20వ వచనం ఏమంటుందంటే, in the last days అంత్య దినములలో the moon shall become like blood. చంద్రుడు రక్తము వలె మారును అని చెప్తున్నాడు. How true are the words of Jesus. మన ప్రభువైన యేసయ్య చెప్పిన మాటలు ఎంత సత్యమవి. In the recent Time magazine dated 2nd October 95, ఈ మధ్యనే అక్టోబర్ 2వ తారీఖు 95వ సంవత్సరానికి సంబంధించినటువంటి టైమ్స్ అనే మ్యాగజైన్ లో they also say something marvelous. వారు కూడా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని గురించి చెప్పారు. Recently the scientists have found out that the whole universe is becoming hotter and hotter. ఈ విశ్వమంతా కూడా చూస్తే రాను రాను ఎక్కువైనటువంటి ఉష్ణోగ్రత పెరుగుతుందని శాస్త్రజ్ఞులు ఈ మధ్యనే కనుగొన్నారు. What does it mean? దాని అర్థం ఏమిటి? By 2100 we'll have lot of problems on the earth. వాళ్ళు ఏమన్నారంటే 2100 సంవత్సరం వచ్చేసరికి ఈ భూమి మీద చాలా సమస్యలు తల్లడిల్లుతాయి అంటున్నారు. The sea level will grow by 1 meter. ఇప్పుడున్నటువంటి ఈ సముద్ర మట్టము 1 మీటరు ఇంకా ఎత్తు పెరగబోతుంది అని చెప్తున్నారు. Many islands will disappear. చాలా దీవులు కనబడకుండా ఆ నీటిలో మునిగిపోబోతూ ఉన్నాయి. 10 crore people will be displaced. దాదాపు 10 కోట్ల ప్రజలు స్థలం లేకుండా పోతూ ఉన్నారు. People will die of heat. అనేక మంది ప్రజలు ఈ ఉష్ణోగ్రతను బట్టి చనిపోబోతూ ఉన్నారు. There will be disasters because of drought. అనేకమైనటువంటి కరువు, క్షామము, కాటకములు ఈ వస్తూ ఉన్నాయి. More than all these things, one thing touched me very much. వీటన్నిటికంటే ఎక్కువగా ఒక విషయము నన్ను ఎంతగానో తాకింది. 1/3 of the whole forest in the whole world will disappear. ఈ యొక్క లోకమంతట్లో ఉన్నటువంటి 1/3 భాగమైనటువంటి అరణ్య ప్రదేశం అంతా మాయమైపోతుంది, కనబడకుండా పోతుంది. 1/3. 1/3. 1/3 of the forest. అప్పుడున్న అడవి భాగంలో ఉన్నటువంటి దానిలో 3/3 పోతుంది. అది My mind immediately went to Revelation chapter 8 and verse 7. వెంటనే నా యొక్క మనసు ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఒక వచనాల దగ్గరికి వెళ్ళింది. The Bible says, బైబిల్ ఏమంటుందంటే 1/3 of the sea will become red. ఈ సముద్ర భాగంలో ఉన్నటువంటి 1/3 అది రక్తముగా మారిపోతుంది అంటున్నాడు. All the creatures, 1/3 of the creatures in the sea will die. సముద్రంలో ఉన్నటువంటి ఆ యొక్క సృష్టి జాలం అంతా కూడాను, జీవులన్నీ, ప్రాణులన్నీ 1/3 అవి చనిపోబోతూ ఉన్నాయి. 1/3 of the ships will collapse. అలాగనే అందులో ప్రయాణం చేసేటువంటి ఆ ఓడలలో కూడా 3/1 ఓడలు అవి మునిగిపోబోతున్నాయి. 1/3 of the rivers and springs shall be destroyed. నదులు, ఊటలలో ఉన్నటువంటి వాటిలో కూడా 3/1 అయినటువంటి ఒక నదులు, ఊటలు అవి పాడైపోబోతున్నాయి. The water will become bitter. రక్తము, నీరు చేదుగా మారిపోతున్నది. 1/3 of the sun, moon and the stars will become black. అలాగనే సూర్యునిలోను, చంద్రునిలోను, నక్షత్రాల్లో ఉన్నటువంటి యొక్క కాంతిలో 3/1 చీకటిగా మారిపోబోతుంది. This is what the Bible says. ఇది మన బైబిల్ గ్రంథము, ప్రకటన గ్రంథం చెప్తున్నటువంటి మాటలు. The scientists are confirming this. దీనిని ఈ రోజునున్నటువంటి శాస్త్రజ్ఞులు రుజువుపరిచి చెప్తూ ఉన్నారు. So when these things happen,
ఇలాంటి విషయాలన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు the glorious appearance of Jesus Christ will happen. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడైనటువంటి యొక్క మహిమ కలిగినటువంటి సన్నివేశము ఘట్టము జరగబోతున్నది. John 14:28. అలానే యోహాను సువార్త 14:28 కూడా Jesus said, I will come again. యేసుక్రీస్తు వారు నేను మరలా వస్తాను అని చెప్పాడు. He will come and save us from disaster. ఆయన వచ్చి ఈ కరువు కాటకాల నుండి మనల్ని రక్షిస్తాను అని చెప్పాడు. He will show us grace. ఆయన మనకి తన కృపను చూపిస్తానని చెప్పాడు. So whatever be the end of the world, కాబట్టి ఈ లోకము యొక్క అంతము ఎలాంటి పరిస్థితులకు వచ్చినా we know one thing. మనకు మాత్రం ఒకటి తెలుసు, It is very near. అది మనకు దగ్గరగా ఉందని తెలుసు. It's very near. ఆయన రాకడ దగ్గరగా ఉందని తెలుసు. But the grace of God also is also nearer to you. అదే సమయంలో దేవుని కృప కూడా నీకు దగ్గరగా ఉందని తెలుసుకోవాలి. This night, my dear brothers and sisters, ఈ రాత్రి నా ప్రియ సహోదర సహోదరులారా, when you go home from this place, మీరు ఈ స్థలాన్ని విడిచి మీ మీ ఇండ్లకు వెళ్ళినప్పుడు remember, జ్ఞాపకించుకోనండి, the grace of God will abound in your life where sin abounded. దేవుని యొక్క కృప అనేటువంటిది నీ జీవితంలో నీ కుటుంబంలో అత్యధికముగా నివసిస్తూ ఉన్నది. The grace of God will help you in the time of needs. నీకు అవసరతలు ఏర్పడినప్పుడు ఆ కృపయే నీకు సహాయం చేస్తున్నది. The grace of God will help you when you are sick. నీవు బలహీనతను ఎదుర్కొని అనారోగ్య పాలైనప్పుడు ఆ కృపే నిన్ను స్వస్థపరుస్తున్నది. The grace of God will help you when you close your eyes on the deathbed. నీవు మరణశయ్య మీదకి వెళ్ళి నువ్వు మరణించినప్పుడు కూడా ఆ కృపయే నీకు సహాయం చేస్తున్నది. Probably there are some people who do not know the grace. బహుశా కొంతమంది ఇక్కడ మనలో కూడా ఇంకా ఆ కృపను తెలుసుకోకుండా ఉన్న వాళ్ళు ఉన్నారేమో. This night also you will see the power of God. ఈ రాత్రి కూడా దేవుని శక్తిని మీరు చూడబోతూ ఉన్నారు. Surely the blessings of God will come upon you. ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు నీ జీవితం మీదకి రాబోతూ ఉన్నాయి. My friends, we are ready to pray right now. నా ప్రియమైన స్నేహితులారా, ఇప్పుడే ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండి ఉన్నాం. I know you're thirsting for God to transform you and give you new life. దేవుని యొక్క జీవితాన్ని మార్చివేసి నూతన జీవితాన్ని మీకు ఇవ్వాలని మీరు దాహము కొని ఉన్నారని నాకు తెలుసు. I know you're tired, నువ్వెంతో అలసిపోయిన స్థితిలో ఉన్నావు, living that old life and failing miserably. ఓడిపోయిన విఫలమైన జీవితం జీవించి విసిగిపోయావు. I know you want God to intervene in your life. ఇప్పుడు దేవుడు నీ జీవితంలో జోక్యం చేసుకోవాలని కోరుకుంటున్నావని తెలుసు నాకు. Now we are going to pray to the Lord. ఇప్పుడే మనం ఆ ప్రభువుకు ప్రార్థన చేయబోతూ ఉన్నాం. And the Bible says, if Jesus sets you free, you will be free indeed. యేసు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్లయితే మీరు నిజముగా స్వతంత్రులైంటారని వాక్యం చెప్తూ ఉంది. He has the power to set you free. అవును, ఆయన నిన్ను స్వతంత్రులుగా చేయడానికి శక్తిని కలిగిన వాడు. Now he will do it. ఇప్పుడే ఆయన చేస్తూ ఉన్నాడు. And he has said, ask and it shall be given. అడుగుడి మీకు ఇవ్వబడును అని ఆయన చెప్పారు. Come together in one accord, let's pray and ask God to deliver you. రండి, మీరు నేను మనం ఏకీభవించి మన దేవునిని అడుగుదాం. He will put a new name on your forehead as the child of God. ఆయన దేవుని యొక్క బిడ్డగా అన్నట్టుగా నీ నుదుటిన ఒక నూతన పేరు పెడుతూ ఉన్నాడు ఆయన. Shall we pray? ప్రార్థన చేద్దామా? Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, I know you are looking into the heart of your children. నీ బిడ్డల యొక్క హృదయంలోనికి చూస్తున్నావని నేను ఎరుగుదును. Lord, how much they are crying for your Holy Spirit. ప్రభా, నీ పరిశుద్ధాత్మ కొరకు వారు ఎంతగా మొరపెడుతున్నారు. Holy Spirit, పరిశుద్ధాత్మ కొరకు అడుగుతున్నారు. enter into them, Lord. పరిశుద్ధాత్మ వారిలోనికి ప్రవేశించండి. You have promised that you will pour your Spirit upon all flesh. నీ ఆత్మను సర్వ శరీరుల మీద కృమ్మరిస్తానని మీరు వాగ్దానం చేశారు. Pour your Holy Spirit into thy children now. ప్రభా, నీ యొక్క బిడ్డల యొక్క హృదయంలోనికి నీ పరిశుద్ధాత్మను కృమ్మరించండి. Fill them now. ఇప్పుడే నింపండి. Fill them now. నింపండి నాయనా. Fill their spirits వారి యొక్క ఆత్మను నింపండి. and give them a new spirit, వారికి నూతన ఆత్మనివ్వండి, new heart, నూతన హృదయాన్ని ఇవ్వండి. new power to do good by the power of God. దేవుని యొక్క శక్తి ద్వారా మంచిని చేయడానికి కావాల్సిన శక్తిని వీరికి ఇవ్వండి. Holy Spirit, పరిశుద్ధాత్మ, Holy Spirit, పరిశుద్ధాత్మ,
Rita, రీటా, you are addicted to many things. నువ్వు అనేకమైన విషయాలకు బానిసగా ఉండి ఉన్నావు. And you have lost the love of every person. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ప్రేమను కూడా నువ్వు పోగొట్టుకుని ఉన్నావు. You feel nobody loves you. ఎవరు నిన్ను ప్రేమించట్లేదు అనుకున్నావు. Don't end your life. నీ జీవితాన్ని అంతం చేసుకోవద్దు. Yes, don't destroy the lives of other people also. ఇతరుల యొక్క జీవితాన్ని కూడా నువ్వు పాడు చేయవద్దు. Come to Jesus. యేసు దగ్గరికి రా. Father, deliver her తండ్రి, ఈమెను విడుదల చేయండి. and give her a new life. నూతన జీవితాన్ని ఇవ్వండి. Thank you, Lord. ప్రభువా, నీకు వందనాలు నాయనా. Thank you for answering our prayers. మా ప్రార్థనలు విన్నందుకు, జవాబిచ్చినందుకు వందనాలు. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Karunya University, the university which has groomed more than 150,000 students in the past 25 years of excellence in academics. The university which provides UG to PhD in the very same campus. The university which has a good record of campus placements in national and international companies. By God's grace and His blessing, I was blessed with 3 placements. One from Accenture, one from Infosys, and one from the IIL. The university whose vision and endeavor is to transform the students into educated, cultured, and capable agents of holistic transformation. There's no other place like Karunya. The university is situated in Coimbatore, near natural surrounding with vast campus and in-campus residential facilities for all students in modern amenities. Above all, the university which continues to grow in enabling and helping the students to grow in the fear of God. This is Karunya University. Courses offered: Bachelor of Technology, BTech, full-time 4 years. Bachelor of Technology, BTech, lateral entry, full-time 3 years. Master of Technology, MTech, full-time 2 years. Other PG degree courses: Master of Science, MSc, integrated courses. Postgraduate Diploma, full-time 1 year. MPhil and PhD, full-time and part-time. Admissions open for 2012. There are 3 ways to obtain application forms: by post, write to the admissions officer along with a demand draft for ₹20 favoring the registrar, Karunya University, payable at Coimbatore. In person, collect from all Jesus Calls prayer centers, university campus and designated banks on payment of ₹20 only. Online e-application can be sent at www.karunya.edu. Address: the admissions officer, Karunya University, Karunya Nagar, Coimbatore 641114, Tamil Nadu, India. Phone +91 422 363636. Fax +91 422 2615 615. Toll free number 1800 425 4300. Email: admissions@karunya.edu. For more details, visit our website www.karunya.edu. Come join the Karunya family. ప్రియమైన ప్రేక్షకులారా, యేసు పిలుచున్న ఆధ్వర్యంలో విజయవాడ పట్టణంలో ప్రతి నెల మొదటి శనివారము స్వస్థత మరియు కుటుంబ ఆశీర్వాద ప్రార్థన జరపబడుతున్నది. సమయము సాయంకాలం 5:30 గంటలకు. స్థలము CSI సెంటినరీ చర్చ్, 1 టౌన్, కాళేశ్వర మార్కెట్ ప్రక్కన. గనుక తమరు అందరూ వచ్చి దేవునికి దేవుని మెండుగా పొందాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. Dearly beloved brother T. Rajamulu from Adilabad, Andhra Pradesh, I wish your dear son Karunya a very happy birthday today. సహోదరుడా, నేడు జన్మదినాన్ని జరుపుకొనుచున్న నీ ప్రియ కుమారుడు కారుణ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. May the Lord bless him according to Isaiah 33 and verse 6. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం ప్రకారము దేవుడు బిడ్డను ఆశీర్వదించును గాక. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. Lord bless Karunya and Sharon with very high marks in their studies. తండ్రి, చదువుల్లో వీరిద్దరికి గొప్ప మార్కులు మీరు అనుగ్రహించండి. Karunya should excel in his 10th exam with very high marks. కారుణ్య 10వ తరగతి పరీక్షల్లో ఉన్నతమైనటువంటి స్థానాన్ని హెచ్చించి గొప్ప మార్కులు పొందును గాక. Help him, Lord. తండ్రి, సహాయం చేయండి.
Lord, bless our brother Rajamalu and bless our sister Padmalata with health, anointing of the Holy Spirit and blessings in the work. తండ్రి, వీరిద్దరికి కావలసినటువంటి ఆరోగ్యమును అలాగే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీరు అనుగ్రహించండి. వారు చేసేటువంటి ఉద్యోగంలో వర్ధిలత మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. In Jesus' name, amen. యేసు నామమున ఆమేన్. Dearly beloved brother Sharon Kumar from Anantapur, Andhra Pradesh, today is the second anniversary when your dear wife, dear sister, late Mrs. Sunita went to be with the Lord. మా ప్రియ సహోదరుడా, ప్రభునందు నిద్రించిన మీ ప్రియ సతీమణి, మా అత్యంత ప్రియ సహోదరి యొక్క 2వ సంవత్సర వర్ధంతిని జ్ఞాపకం చేసుకొనుచు ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తూ ఉన్నారు. May the Lord comfort you according to Isaiah 25:8. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనం ప్రకారము దేవుడు మిమ్మును ఆదరించునుగాక. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఈలాగు జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. Father, please give peace of mind to your dear son. తండ్రి, మీ ప్రియ కుమారునికి సమాధానకరమైన మనస్సును మీరు దయచేయండి. Through you, our dear sister is still with you. మీ ద్వారా ప్రియ సహోదరి ఎల్లప్పుడూ తన భర్తతో కూడానే ఉన్నది. Though she is in heaven, she is in you, Lord Jesus. ఒకవేళ ఆమె పరలోకములో ఉన్నప్పటికీ ప్రభువైన యేసు ఆమె మీతో కూడా ఉన్నది. And you are with your son. కనుక మీరు మీ ప్రియ కుమారునితో ఉన్నారు. Comfort him. ఆదరించండి. Bless Sharon Angel abundantly, Lord. షారోన్ ఏంజెల్ ను సమృద్ధిగా దీవించండి ప్రభువా. And bless Sharon Moses. షారోన్ మోజెస్ ను కూడా దీవించండి. With a wonderful future. వారికి మంచి భవిష్యత్తునివ్వండి. In Jesus' name. యేసు నామమున Amen. ఆమేన్. Dearly beloved brother B. Vamsi Krishna from Vijayawada, Andhra Pradesh, thank you for your thank offering. సహోదరుడా, మీరు పంపించిన కృతజ్ఞత కానుకలను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. May God bless you according to Psalm 31:19. 31వ కీర్తన 19వ వచనం ప్రకారము దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచియించిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. Lord, give Vamsi a government job and a wonderful life partner, Lord. తండ్రి, సహోదరుడికి మంచి గవర్నమెంట్ ఉద్యోగాన్ని, అందమైన జీవిత భాగస్వామిని దయచేయండి. Lord, bless Mr. Nehemiah and Mrs. Mahima Ratnam with health and long life. వీరిద్దరికి కావలసిన మంచి ఆరోగ్యమును దీర్ఘాయువును అనుగ్రహించండి. Lord, give a child to Saujanya and Rangasamy, Lord. వీరిద్దరికి ఒక మంచి బిడ్డను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. In the name of Jesus, do this miracle today. యేసు నామమున ఈ అద్భుతాన్ని ఈ రోజే వీరికి చేయండి. And bless Mrs. Sirishra and Mr. Pavan Babu and Chanasya abundantly in Jesus' name. Amen. వీరందరిని పేరు పేరున సమృద్ధిగా దీవించమని యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. నేడు జన్మదినము మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న యేసు పిలుచుచున్నాడు భాగస్థులందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుచున్నాం. ఈ వాగ్దానము ప్రకారము దేవుడు మిమ్మను దీవించునుగాక. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛతో తన కరము చాపి